మా చేంజ్ మాకు ఇవ్వండి అంటే మీదికి వస్తున్నాడు. సో పాండిచ్చేరిలో మాతో అయితే స్కామ్ జరిగింది. సో మేము 11 ఫ్రెండ్స్ 10 to 12 days బ్యాక్ పాండిచ్చేరికి అయితే వెళ్ళాం ట్రిప్ కోసం అని. అక్కడ ఉన్న ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసాం. మేము ఎక్కినప్పుడు మా దగ్గర కంఫర్టబుల్ లగేజ్ ఉంది. 11 members అంటే కంఫర్టబుల్ లగేజ్ తెచ్చుకుంటాం కదా. సో కంఫర్టబుల్ లగేజ్ అయితే ఉంది. సో మేము బస్సు ఎక్కినప్పుడు మాకు ఎలాంటి ఛార్జ్ ఉంటుంది లగేజ్ కానీ ఏం చెప్పలేదు. బట్ మేము బస్సు దిగేటప్పుడు సో మాకు అతను 220 రూపీస్ అయితే చేంజ్ ఇవ్వాలి. ఆ చేంజ్ ఇవ్వకపోక పైనుంచి ఆ చేంజ్ ఆ 220 రూపీస్ మీరు తెచ్చిన లగేజ్కి అయిపోయింది, 220 మీకు ఇచ్చేది లేదు, లగేజ్కి వెళ్ళిపోయింది. మాకైతే ఎలాంటి టికెట్ ఇవ్వలేదు, లగేజ్కి కూడా అక్కడ ఛార్జ్ ఉంటుందని. అక్కడున్న బస్ డ్రైవర్ అక్కడున్న లోకల్స్ కూడా కండక్టర్ని అలా అన్నారు, నువ్వు అలా చేయకూడదు, వాళ్ళ చేంజ్ వాళ్ళకి ఇచ్చేసేయాలని ఎంత అన్నా కానీ ఆ కండక్టర్ వినకుండా మా మీదకి వస్తున్నాడు. ఇలాంటి స్కామ్ ఇంకోటి కూడా జరిగింది. అండ్ ఫుల్ డీటెయిల్ వీడియో అంటే కామెంట్ సెక్షన్లో మీరు ఫుల్ డీటెయిల్ వీడియో చేయమంటే నేనైతే ఫుల్ డీటెయిల్ వీడియో చేస్తాను. కొంచెం ఇలాంటి స్కామ్స్ జరుగుతూ ఉంటాయి మన ఇండియాలోనే, మన పక్క స్టేట్లోనే జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒకవేళ ట్రిప్ వెళ్ళే వాళ్ళు ఉంటే. అండ్ థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్, ఓం నమః శివాయ.